వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ను ఆక్వా రైతులు కలిశారు. ఆక్వా ఫీడ్ ధరల పెంపు, కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వివరించారు. తీవ్రంగా నష్టపోతున్నామనంటూ వైఎస్ జగన్ వద్ద గోడు చెప్పుకున్నారు. సిండికేట్ గా ఏర్పడి ఆక్వా ఫీడ్ పెంచేస్తూ ఉన్నారని వాపోయారు ఆక్వా రైతులు. వారి బాధలు తెలుసుకున్న వైఎస్ జగన్ అండగా ఉంటాము అని భరోసా ఇచ్చారు. ఆందోళన ఏంటంటే అన్న, ఇప్పుడు గవర్నమెంట్ రెగ్యులేషన్స్ని బైపాస్ చేసి ఫీడ్ రేట్లు పెంచటం అన్న, వీళ్ళు ఏదైతే చేస్తున్నారో అది ఒక ఇండస్ట్రీ కేటగిరీలో చేయాలి. అంటే వాళ్ళు ఇన్వెంటరీస్ మెయింటైన్ చేసుకోవాలన్నా, ఫీడ్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయంటున్నారో ఆ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఇయర్ యావరేజ్ కనుక ప్రైసెస్ తీసుకుంటే అన్న 66 రూపాయలు వాళ్ళకి ఫీడ్ ప్రైస్ అవుతుందన్న. అంటే ఇవాళ ఫీడ్ ప్రైస్ ఏం చెబుతున్నారంటే అన్న, వాళ్ళు ఫిష్ మీల్ పెరిగిందంటారు. అంటే 2 నెలలు క్యాప్చర్ ఫిషరీస్ హాలిడే ఉన్నప్పుడు, అంటే మన సముద్రంలో వేట 2 నెలలు ఉన్నదన్న. ఈ 2 నెలల బ్యాన్లో ఫిష్ మీల్ డెఫినెట్గా రేట్ ఎక్కువ ఉంటుందన్న. దాన్ని చూపించి బూచిగా చూపించి ఇవాళ ఫిష్ మీల్ రేటు ఇది అని చెప్పి చూపించి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయటం అన్నది. అంటే వీళ్ళు స్ట్రీట్ వెండర్స్ కాదన్నా, వీళ్ళు బజ్జీలు పకోడీలు వేసేవాళ్ళు కాదు. వీళ్ళు దే హ్యావ్ టు మెయింటైన్ ద ఇన్వెంటరీ ఫర్ ఏ ఇయర్. దట్ ఈస్ దే హ్యావ్ గాట్ ది ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్సెస్. వాళ్ళకి బ్యాంకులు ఉంటాయి, అలాగే కీ లోన్ ఇచ్చి బ్యాంకులు ఉంటాయి. ఇది కాకుండా అన్న నేషనల్ బల్క్ హ్యాండ్లింగ్ కార్పొరేషన్ అని ఒక నేషనల్ కార్పొరేషన్ ఒకటి ఉందన్న. వాళ్ళు ఇటు రైతుకి ఇటు ఇండస్ట్రీకి అనుసంధానం చేస్తారన్న. వాళ్ళు ఒక 40 బ్యాంకులతోటి కోఆర్డినేట్ చేసుకుంటారన్న. సపోజ్ ప్రసాద్ రాజు గారిది ఫీడ్ ఇండస్ట్రీ ఉందనుకోండి అన్న, ఆయన సంవత్సరానికి 20 కోట్ల రూపాయలు కొంటే కనుక ఆయనకి 10 కిలోమీటర్లో వాళ్ళు వేర్ హౌస్ మెయింటైన్ చేస్తారన్న. రఘురామ్ గారు ఒక 20 కోట్ల రూపాయలు కనుక వాళ్ళు ఇంగ్రీడియంట్స్, అగ్రో ఇంగ్రీడియంట్స్ కొంటే అక్కడ ఆయన ప్లాంట్కి 10 కిలోమీటర్ రేడియస్లో వాళ్ళు వేర్ హౌస్ మెయింటైన్ చేస్తారండి. ఇవాళ నాకు 20 టన్స్ సోయా కావాలి, లేకపోతే 20 టన్స్ మేజ్ కావాలి, 20 టన్స్ రైస్ బ్రౌన్ కావాలంటే ఇవన్నీ కూడా వితిన్ ఫ్యూ అవర్స్ వీళ్ళు ప్లాంట్స్కి యాక్సెస్ అయ్యి ఫెసిలిటీ ఉందన్న. దాన్ని కూడా వాడుకుంటూ ఇటు రైతులను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారన్న. నేను శ్రీనాథ్ రెడ్డి, నెల్లూరు జిల్లా. 40 సంవత్సరాల నుంచి ఆక్వాకల్చర్లో ఉన్నాను. ఎప్పుడూ లేదండి, మొన్న ఫిబ్రవరిలో 4 రూపాయలు పెంచారు సార్. 4,000 రూపాయలు కేజీకి పెంచారు, టన్నుకి 4,000 రూపాయలు పెంచారు సార్. మళ్ళీ ఈ నెల 13వ తేదీన 10,000 రూపాయలు పెంచారు సార్. పెంచక ముందు 85,000 ఉండింది సార్ టన్ను. పెంచిన తర్వాత ఇది 95,000. ఈ అంతకుముందు ప్రొడక్షన్ కాస్ట్ 275 రూపాయలకి ప్రొడక్షన్ చేస్తే 250 రూపాయలు జనరల్గా ప్రైస్ ఉండేదండి, సేల్ ప్రైస్. అది 220కి 30కి తీసుకెళ్లారండి 100 కౌంట్ అని చెప్పేసి సార్. ఫీడ్ ధర మీద అజిటేషన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి అది 220 రూపాయలకి తీసుకుపోయారండి. అది అందరూ ఒకటే అయి ఉన్నారు సార్, తక్కువ మంది ప్లేయర్స్ ఉన్నారు దాంట్లో. మీ గవర్నమెంట్లో సారు అప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు వాళ్ళని పిలిచి మాట్లాడి అది కంట్రోల్ చేసామండి, నేను కూడా నేనప్పుడు. ఇప్పుడు అది జరగట్లేదు సార్. ఇప్పుడు ఏంటంటే రైతులు మీరు కూర్చొని డిసిషన్ తీసుకోండి అంటున్నారు. అది కుదరదు కదా సార్. ఆ టైంలో మీరు వచ్చి 1.5 రూపాయి మాకు సర్వీస్కి యూనిట్కి 1.5 రూపాయి చేసిన తర్వాత మేము రైతులు నిజంగా పండగ చేసుకున్నాం సార్. మీరు లేకపోతే అసలు ఈ కల్చరే ఉండుండదు. ఆ 1.5 రూపాయి ప్రకటించకపోతే కల్చర్ అంతా నాశనం అయిపోయింది సార్. ఎవరు రైతులు మిగిలేవాళ్ళు కాదు ఆ టైంలో. నా పేరు గోపినాథు, ప్రకాశం జిల్లా ప్రాన్ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్. సార్, ముందుగా మేము అప్సడా రాకముందల వచ్చిన తర్వాత ఈ తేడా చూసాం కాబట్టి మాకు రక్షణ కవచంగా అప్సడాని ఏర్పాటు చేసినటువంటి తమరికి మా ప్రకాశం జిల్లా రొయ్యల రైతుల తరపున, రాష్ట్రంలో ఉన్నటువంటి రొయ్యల రైతుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. 2019 తర్వాత కోవిడ్ వచ్చింది సార్. కోవిడ్ అప్సడా రాకముందల మీరు చాలా డ్రైవ్ చేశారు సార్. అంటే అప్పుడు కొనుగోలు చేయకపోతే మీరు బాగా డ్రైవ్ చేశారు, వాళ్ళని ఒక రకంగా బెదిరించి కొనుగోలు చేయించారు సార్. ప్రాసెసింగ్ ప్లాంట్ రైతుల తరపున ప్రాసెసింగ్ ప్లాంట్లకి
బాగా ఒత్తిడి చేసి కొనుగోలు చేశారు సార్. తర్వాత అప్సడా ఏర్పాటు చేసిన తర్వాత మాకు అప్సడాని మేము రైతులుగా ఎట్లా ఉపయోగించుకున్నామంటే 2022 నవంబర్ డిసెంబర్ నెలలో సార్ వ్యాపారులందరూ ప్రాసెసింగ్ ప్లాంట్లు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాసెసింగ్ ప్లాంట్లు అందరూ సిండికేట్ అయ్యి కొనుగోలు చేయటం నిలుపుదల చేశారు సార్. 180 రూపాయలకి ఇస్తారా, 100 కౌంటు కేజీ రొయ్యల్ని 180కి ఇస్తారా, 190కి ఇస్తారా అనేటువంటి బెదిరింపు ధోరణితో నిలుపుదల చేసిన క్రమంలో మీరు రైతులందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి, నేను వస్తాను, ప్రాసెసింగ్ ప్లాంట్ల వాళ్ళందరినీ నేను అక్కడికి పిలిపిస్తానని చెప్పేసి చెప్పారు సార్. ఒంగోలులో మీటింగ్ ఏర్పాటు చేశాం సార్. దాదాపు ఒక 1500 మంది ప్రకాశం జిల్లాలో ఉండేటటువంటి ఫార్మర్స్ 1500 మంది సార్, రొయ్యల రైతులు 1500 మంది ఫార్మర్స్ వచ్చారు సార్. అంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందనేటువంటిది తమకి అర్థమైద్దని ఆ విషయం చెప్తున్నాను. వచ్చిన తర్వాత ఆ రోజు దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రాసెసింగ్ యూనిట్లో గ్రామాల్లో చాలా ప్రచారం చేశారు. అయినా కూడా రొయ్యల రైతులందరూ వచ్చారు. ఆ మీటింగ్లో రఘురామ్ గారు మీ మాటగా కొనుగోలు చేయాల్సిందే, అది కూడా 220 రూపాయలకు తక్కువగా కొనుగోలు చేస్తే అప్సడా చట్టాన్ని ఉపయోగించి మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు సార్. అది ఆ రోజు శుభ్రంగా అమ్ముకున్నాం సార్. మేము అమ్ముకున్నాము, మా పక్కన ఉన్నటువంటి నెల్లూరు వాళ్ళు అమ్ముకున్నారు, ఇటు పక్కన ఉన్నటువంటి బాపట్ల వాళ్ళు కూడా అమ్ముకున్నారు. నాసిరకం సీడ్ వల్ల మేము నష్టపోయాం సార్, యాచరీస్కి నష్టపోయాం. యాచరీస్ ఇచ్చినటువంటి నాసిరకం సీడ్ ప్రధానంగా మా దగ్గర టైగర్ ఫ్రాను ఎక్కువ సాగు చేస్తారు సార్. దానికి సంబంధించి కూడా ఆ రోజు అప్సడా దృష్టికి మేము తీసుకొని రావడంతో గుజరాత్ నుంచి వాళ్ళు ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదు సార్. మాకు సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళతో పరిచయం ఉంది, వీళ్ళతో పరిచయం ఉందని చెప్పేసి బెదరగొట్టి వచ్చేవాళ్ళు కాదు సార్. రఘురామ్ గారు ఆ రోజు మన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి పూనం మాలకొండయ్య గారు చొరవ తీసుకొని మీరు రాకపోతే సీఎం గారి దృష్టికి తీసుకొని పోతాం, సీఎం గారు రైతుల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారో మీరు ఊహించుకోండి అని చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చారు సార్. వచ్చి రైతులందరికీ సీడ్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఒప్పుకున్నారు. నష్టపోయిన రైతులకి సీడ్ కూడా ఆ రోజు ఇచ్చారు సార్. అది మాకు ఆ విధంగా కూడా అప్సడా రక్షణ కవచంగా ఉపయోగపడింది సార్. పవర్ మీద మీకు చెప్పదలుచుకున్నాను సార్. ప్రభుత్వం ఈ నెల 9వ తారీఖున ఒక జీవో రిలీజ్ చేసింది. ఆ జీవో నెంబర్ 169 కాలం నెంబర్ 4లో పవర్ ఫ్యాక్టర్ అనే ఒక ఇది పెట్టి ఎక్వా జోన్ పరిధిలో ఉన్నటువంటి రిజిస్టర్డ్ ఎక్వా ఫార్మర్స్కి సర్వీసులకి 0.90 టు 0.95 పవర్ ఫ్యాక్టర్ అనేది పెట్టారు అక్కడ. ఈ పవర్ ఫ్యాక్టర్ 0.9 టు 0.95 మధ్యన ఉంటేనే ఆ పవర్కి వస్తేనే రూపాయన్నర ఇచ్చేది. మేజర్ అదొక ఉద్దేశంతో అది పెట్టారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎగ్జిస్టింగ్ ఫార్మ్స్ ఎప్పుడో పవర్ కనెక్షన్స్ ఇచ్చి ఎప్పుడో దట్ వాజ్ డిపెండెంట్ అపాన్ మోటార్స్, ఏరేటర్స్, బోర్వెల్స్, ఇవన్నీ పవర్ దానికి పాత సెక్షన్ ఉండి వాటికి కనెక్షన్ అంతా ఎప్పటి నుంచో ఉన్న కనెక్షన్లకి ఆ క్వాలిటీ 0.9 టు 0.95 రాదండి. పవర్ ఇవన్నీ కూడా ఒక 2 నెలలు పనిచేస్తాయి, 3 నెలలు పనిచేస్తాయి. ఎప్పుడు పనిచేయట్లేదో మనకి రైతుకు తెలియదు. ఆ పవర్ దానికి సంబంధించి కెపాసిటర్స్ పెట్టుకోవాలనేటువంటిది చూసుకోవాలనేది 90% ఆఫ్ ది ఫార్మర్స్, బిగ్ ఫార్మర్స్ తప్ప ఆర్డినరీ ఫార్మ్స్ ఎవరు కూడా ఈ కెపాసిటీ గురించి ఒక అవగాహన లేదు. అది ఈ పాయింట్ తీసేయాలి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక ఎకరానికి ఒక లీజు 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు, సీడ్ 50,000 రూపాయలు అవుతుందండి స్టాక్ అయ్యేటప్పటికి 1,00,000 నెంబర్. అదే టోటల్ ఫీడ్ ఒక 2 టన్నులు, ఒక 2 నెలలు గడిస్తే 2 టన్నులు ఫీడ్ ఖర్చు అవుతుంది. 1,00,000 నెంబర్ అందులో ఓ 2 టన్నులు అందులో ప్రొడక్షన్ వస్తే ఇప్పుడు చెప్పిన అనుకున్న విధంగా 250, 260, 245, 100 కౌంట్ వస్తే 2 నెలలకి ఖర్చు 5 లక్షలు అయితే 5 లక్షల రూపాయలు మనకి పెట్టుబడి అవుతాం. అంతే అన్ని రకాలుగాను కూడా ఫార్మర్ ఇప్పుడు సీడు, ఫీడు, పవర్ ఇవన్నీ ఏది చూసుకున్నా చివరికి పర్చేజోడు, ఎక్స్పోర్టర్ ఇవన్నీ చూసుకుంటే టోటల్ భారం అంతా ఫార్మర్. నా పేరు ప్రసాదరాజ్ అన్న, వెస్ట్ గోదావరి.
ఈ ఆక్వాకల్చర్ 20 సంవత్సరాల నుంచి చూసుకుంటే 20 సంవత్సరాల నాడు ఆక్వాకల్చర్ రైలన్నీ కూడా ఇంచుమించుగా 70-80% ఎక్స్పోర్టే అన్న. 20 సంవత్సరాల నాడు చూసుకుంటే డాలర్ విలువ 40 నుంచి 45 రూపాయలు ఉందన్న. ఈరోజు 90 రూపాయలు చిల్లర ఉందన్న. ఆ రోజు ఎక్స్పోర్టే, ఈ వనామీ అంతా రైలు అంతా కూడా ఎక్స్పోర్టే అన్న. ఆ రోజు కేజీ రేటు 100 కౌంట్ చూసుకుంటే 300 ఉందన్న. 45 రూపాయలు డాలర్ ఉన్నప్పుడు 300 ఉంది. ఈరోజు డాలర్ విలువ 95 రూపాయలు అయినప్పుడు ఈరోజు చూస్తే 250 రూపాయలు, 240 రూపాయలు అన్న. అది మన ఇండియా నుంచి ఎగుమతి చేసి దిగుమతి చేసి అన్నీ పెరిగినాయి. ఇటు కూరగాయలు పెరిగినాయి, డీజిల్ రేటు పెరిగింది, గోల్డ్ రేటు పెరిగింది, అన్నీ పెరిగింది. కానీ ఒక్క వనామీ రేటు ఒకటే ఆ రోజు 45 రూపాయల డాలర్ ఉంటే 300 రూపాయల రేటు ఉంది. ఈరోజు 95 రూపాయల రేటు ఉంటే మనం అక్కడి నుంచి డబ్బులు రావాలి, డాలర్ పెరిగింది కాబట్టి మనకు డబ్బులు రావాలి, అయినా కానీ 240 రూపాయలు. చిన్న ఇష్యూ అన్న. ఈ ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి వచ్చి రూపాయిన్నర సబ్సిడీ ఎర్రగా చూపించి అది రైతులకు చూపించి మన దగ్గర నుంచి ఫీడ్ రేటు పెంచుకోమని ఏదైతే రూపాయిన్నర కరెంటుకి ఇస్తానని జీవో ఇచ్చాడో మన్నాడే వాళ్ళని పెంచుకోమన్నాడు. గవర్నమెంట్ డబ్బులు రైతులకి ఎర్రగా చూపించి రైతుల నుంచి డబ్బులకి తన సొంత మనుషులకి ప్లాంట్స్ వాళ్ళకి పెంచుకునేలాగా లైసెన్స్ ఇచ్చాడు. ఈ కూటమి ప్రభుత్వం ఇండియాలో ఈ రా మెటీరియల్ ఎందుకు పెరుగుతున్నదనేది ఈ డబుల్ ఇంజిన్ సర్కారు 1% కూడా దిష్టి పెట్టినట్టు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడా జరగటలేదన్న. అన్న వెస్ట్ గోదావరి అసోసియేషన్ అన్న, నా పేరు పెద్దిరాజ్ అన్న. ఇప్పుడు ఇందాక చెప్పే మా సిండికేట్ అన్నారు, ఇది సిండికేట్ కాదన్న. ఒక ముంబైలో ఉండే మాఫియా అంతా కూడా మా భీమవరంలోనే ఉంటుంది, ఈ ట్రేడర్స్లోనే ఉంటుందన్న. ఏంటంటే నేను కూడా ఓ ఏజెంట్గా చేశానన్న. ఎందుకంటే వీళ్ళ కౌంటు బేసిక్ రేట్లు వాళ్ళకి కావాల్సిన కౌంట్ ఉందనుకో అన్న, అది రేటు ఉంచుతారు. కానీ కౌంట్లు రేట్లు కొట్టేస్తూ ఉంటారన్న. ఇప్పుడు ఎలా ఉందంటే 50 కౌంట్ ఉందన్న, 50 నుంచి 52 వరకే 2 పదులు వేరియేషన్ తీస్తున్నారన్న. 53 కౌంట్ కాడి నుంచి 60 కౌంట్ వరకు ఒకే రేటు కొంటున్నారన్న. ఇది వరకు 20 రూపాయలు ఉందనుకో అన్న, వేరియేషన్ 60 నుంచి దీనికి 2 రూపాయల కాడికి ప్రతి పీస్కి తీసేవారన్న. దీని ముందులో ఏం చేశారన్న, 50 నుంచి 55 వరకు తీశారన్న. తర్వాత ఇప్పుడు 52కి పట్టుకొచ్చేసారు. అలాగే 62 నుంచి 62 వరకే కౌంటు, మళ్ళీ 62 నుంచి 63 నుంచి అది మళ్ళీ 70 కౌంట్లో పెట్టేస్తున్నారన్న. వేరియేషన్ కూడా 10 రూపాయలు పెట్టి 90 నుంచి 91, 92 కౌంట్ వస్తుంది, అది రూపాయి వేరియేషన్. అది కూడా 2 పీసులని 5 రూపాయలు పెట్టేస్తానన్న. 92 నుంచి 93 నుంచి మళ్ళీ 100 కౌంట్ వరకు ఒకే రేట్ అన్న. ఈ రకమైన మాఫియా అన్నది ఎక్కడున్నదంటే భీమవరంలోనే ఉన్నదన్న. ఇది చాలా దారుణమైన విషయంలో పోతున్నాం అన్న. ఈ ఫీడ్ కంపెనీలని గవర్నమెంట్ నుంచి 5 రూపాయలు తగ్గించమన్నారన్న. అది ఎలా తగ్గించారంటే అన్న, ఆ డీలర్కి ఇచ్చి ప్రైసు పర్సంటేజ్ 21% ఉండన్న. ఆ పర్సంటేజ్ని డీలర్కి 15% చేసి మేము 5 రూపాయలు తగ్గించి. సార్ నమస్తే సార్, రాజ్ కుమార్ సార్. థాయిలాండ్లో వాళ్ళు ఏం చేశారంటే సార్, సొసైటీస్ అసోసియేషన్స్ చాలా ఫామ్ అయినాయి మనలాగా. వాళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఇలాంటి ఫీడ్ మిల్స్ స్టార్ట్ చేస్తారు సార్. అయితే నేను ఫీడ్ మిల్ ఆపరేషన్స్లో కూడా చేశాను సార్. అది ప్రొడక్షన్ కాస్ట్ ఆల్మోస్ట్ ఆల్ 55 to 60 రూపీస్ పడింది సార్ మ్యాక్సిమం. అంటే వాల్యూమ్ ప్లేయర్ అయితే ఇంకా తక్కువ అవుతుంది సార్ అది. అయితే మన అంటే సొల్యూషన్ ఫోకస్లో చూసుకుంటే మన అసోసియేషన్స్ తీసుకుని ఒక స్మాల్ ఫీడ్ మిల్స్, ఒక సిరీస్ ఆఫ్ ఫీడ్ మిల్స్ 2-3 కన్స్ట్రక్ట్ చేసుకుంటే రా మెటీరియల్ మనమే బల్క్గా ప్రొక్యూర్ చేసుకొని మన క్వాంటిటీస్ ఎంతకాలం చేస్తే డెఫినెట్గా అదొక సొల్యూషన్ ఏమో అని ఒక రిక్వెస్ట్ సార్ ఇది. సెకండ్ వన్ ఏంటి, క్వాలిటీ ఆఫ్ ద సీడ్స్ అన్నారు కదా సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో 5 BMCs పెట్టారు సార్, బ్రూట్ స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్స్. కానీ అన్నీ ఫెయిల్ అయినాయి. ఏమంటారంటే టాలరెంట్ ఇండియాకి కావాల్సిన, ఆంధ్రప్రదేశ్ కావాల్సిన స్పీషీస్ ఎవరు కూడా ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. సో అది పెట్టినా కూడా ఎస్టాబ్లిష్మెంట్ వేస్ట్. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు సార్, BMCని NBC కింద కన్వర్ట్ చేయాలని ప్లాన్ చేస్తారు సార్. న్యూక్లియస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.